లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఐతబత్తుల రామేశ్వరరావు ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిస్టి పిలుపునిచ్చారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైన పౌరసత్వ సవరణ చట్టం ప్రజల మధ్య చిచ్చు పెట్టేదని, సీఏఏ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏను తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, లౌకిక రాజ్యానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. సీఏఏను సమర్థిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడడం దారుణమన్నారు. బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసీపీ, టీడీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటానికి ప్రజలు సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడగొట్టేందుకు మతోన్మాద బీజేపీ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు, సిపిఎం నాయకులు మోర్తా రాజశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నరాల శివ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, ఉద్యోగస్తులంతా కూడా మెజార్టీ హిందువులే. ఆ హిందువులకు వ్యతిరేకంగా పరిపాలన కప్పిపెట్టుకోవడానికి హిందుత్వం అనే ముసుగేసుకున్నది మోడీ ప్రభుత్వం. అందుకనే హిందుత్వం ముసుగులో ఎక్కువగా నష్టపోయేది ముస్లింలు మాత్రమే కాదు, హిందువులే మెజార్టీ. ఈ దేశ ప్రజలు కనుక నష్టపోతారు. అందుకనే దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి అయోధ్య రాముడి పేరిట, అయోధ్య రాముడు అంటే రాజకీయ రాముడు, ఆధ్యాత్మిక రాముడు ఇంటింటా ఊరూరు ఉన్నారు. ప్రతి ప్రజలు కూడా భక్తులు పూజిస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ రాముడి పేరిట ఈ దేశ ప్రజల్ని హిందుత్వం వెనక సమీకరించుకోవడానికి హిందువుల్ని రెచ్చగొట్టి ఈ కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాల హక్కులన్నింటి కాలు రాయడానికి, టాటా, బిర్లాల, అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడానికి దేశ సంపదని హిందుత్వ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేమంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ సమితి అంతా కూడా ఆందోళన చేస్తాం. ఓ పెద్ద తుఫాను రానున్నది. దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అది ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా, బౌద్ధులైనా, ఎవరైనా ఏ మతమైనప్పటికీ కూడా అందరూ కూడా భారతీయులమే. మేము భారతీయులము, మేము భారతీయ సంస్కృతిని కాపాడుకుంటాం, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాలను ఎవడో మార్చకూడదు, మార్చలేరు అని కూడా బాబాసాహెబ్ చెప్పడం జరిగింది. అందుచేత ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అందరూ కూడా కంకణం కట్టుకుంటున్నామని హెచ్చరిక చేస్తూ బీజేపీకి మేమందరం కూడా ఒకే తాట మీద ఉన్నాం, ఒకే మాట మీద ఉన్నాం, ఒకే బాట మీద ఉండి మేము మీకు సరైన గుణపాఠం చెప్తామని ఈ వేదిక మీద నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ లారా, అలాగే బీజేపీ లారా, ఖబర్దార్. మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఏ ముస్లిం సోదరుని కానీ, ఏ క్రైస్తవ సోదరుని కానీ, మీరు వాళ్ళ ఇళ్ళలు కానీ మీద దోపిడీ జరిగినా, అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా హెచ్చరిక చేయవలసి వస్తుంది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ కుట్ర, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చీల్చి ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో, హిందూ ముస్లిం అనేటటువంటి విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నారు. దేశంలో 10 సంవత్సరాలుగా వీళ్ళు ఎవరికి చేసింది ఏమీ లేదు. వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అంశాలు అజాన్ అని, హిజాబ్ అని, హలాల్ అని, నమాజ్ అని, యూసీసీ అని, ఈ రకమైనటువంటి ముస్లింల మీద, మైనార్టీల మీద దాడులు అని చెప్పి ఈ రకమైనటువంటి అంశాలన్నింటి తెర మీద తీసుకొచ్చి ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బీజేపీకే మొత్తం 85% వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, మొత్తం ఫెడరల్ వ్యవస్థని నాశనం చేసేసి దేశంలో ఉన్నటువంటి సమస్త సంపదంతా కార్పొరేట్లు కొల్లగొట్టేటువంటి దుర్మార్గ కార్యక్రమంలో పూనుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏదైతే ఈ సీఏ చట్టాలు తీసుకొచ్చారో, మత ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి చట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.